సార్ మనకు డబ్బులు ఎంతో అవసరం కదా! బ్రాండ్ అంబాసిడర్‌గా వెళ్తాను సార్. 10,00,000 కూడా ఇస్తారు అని రామ ఎంత బతిమలాడినా కూడా డబ్బు అవసరం కోసం ఇప్పుడు నువ్వు బ్రాండ్ అంబాసిడర్‌గా వెళ్ళావంటే అదే అలవాటైపోతుంది. అవసరం లేదు రామ, ముందు చదువు ముఖ్యం. ఆ డబ్బు నేను ఏదో ఒక విధంగా రెడీ చేసుకుంటానని రామ ఎంత బతిమలాడినా కూడా శౌర్య అస్సలు ఒప్పుకోడు. రా రామ బయలుదేరి వెళ్దాం అని శౌర్య పిలుస్తూ ఉంటాడు. సరే పదండి సార్ అని రామలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది. ఆగండి, ఎక్కడికి అని ప్రేమిల అంటుంది. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, కాలేజీలో రామ చదువుకుంటుందని నేను కాలేజీకి తీసుకువెళ్తున్నాను అని శౌర్య అంటాడు. ఆగండి, ఏంటి కాలేజీకి వెళ్ళేది? ముందు వంట పని ఇంటి పని మొత్తం పూర్తి చేసిన తర్వాతే రామలక్ష్మి ఇక్కడి నుంచి కదలాలి అని ప్రేమిల తేల్చి చెప్తుంది. సరే సార్, నేను వంట చేసే కాలేజీకి వస్తానులే అని రామలక్ష్మి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. ప్రేమిల అస్మిత ఇద్దరు చాలా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు. శౌర్య కిచెన్లోకి రావటంతో ఏంటి సార్, నాకు హెల్ప్ చేస్తారా అని రామలక్ష్మి అంటే, కాదు రామా, వంట పాడు చేస్తాను అని శౌర్య అంటాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ అని రామలక్ష్మి అంటుంది. అప్పుడే రామలక్ష్మి వంట చేస్తుంటే అందులో కావాలనే కారం పొడిని మొత్తం కూడా శౌర్య కలిపేస్తాడు. ఉప్పు కూడా బాగా ఎక్కువగా వేసేస్తారు. సార్ ఏంటి సార్ ఇది అని రామలక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ అడుగుతూ ఉంటుంది. ఇలా చేస్తేనే ఇంకోసారి నిన్ను వంటగదిలోకి రానివ్వరు రామా, అందుకే నేను ఇలా చేశాను, ఇప్పుడు చూడు ఏమవుతుందో అని శౌర్య అంటాడు. అలా శౌర్య రామలక్ష్మి వండిన వంటలన్నింటినీ కూడా డైనింగ్ టేబుల్పై సర్దేసి వంట రెడీ అయిపోయింది అని రామలక్ష్మి పిలుస్తూ ఉంటుంది. మేము కూడా రెడీ అంటూ ప్రశాంత్, అస్మిత, ప్రేమిల డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చొని ఉంటారు. అబ్బా, వంటలు గుమగుమలాడుతున్నాయి అని ప్రశాంత్ చాలా చాలా సంతోషపడుతూ నోట్లో పెట్టుకుంటాడు. అలా అస్మిత, ప్రేమిల కూడా పెట్టుకుంటారు. అప్పుడే రామలక్ష్మి కారం ఏమైనా కొద్దిగా ఎక్కువైందా అని అడగటంతో, కొద్దిగా ఏంటి, ఎంత కారమో అసలు నా నోరంతా మండిపోతుంది నిన్ను అని ప్రేమిల రామలక్ష్మి గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది. అయ్యో అమ్మ ఆగమ్మ, ఎగ్జామ్స్ కదా, చదువుకోవాలన్న టెన్షన్లో రామ ఏదో పొరపాటున అలా చేసేసింది. చూడు రామ, ఎగ్జామ్స్ అయ్యే వరకు నువ్వు అసలు వంటగది వైపు అస్సలు చూడకు, వంట నువ్వు అస్సలు చేయకు, ఇదే ఈ రోజు నుంచి జరిగేది, నువ్వు చదువుకుంటూ ఉండాల్సిందే, లేకుంటే నీ వంటలు వీళ్ళు తినలేరు అని శౌర్య చెప్తాడు. అలాగే సార్ అని రామలక్ష్మి అంటుంది.